డయాబెటిస్ ఎన్ని రకాలు, డయాబెటిస్తో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, డయాబెటిస్ను అదుపు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, హోమియోలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సురేష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్తో మీరు కూడా మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మందిలో డయాబెటీస్ చాలా కామన్ డిసీజ్గా అయిపోయింది సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలోనే చూస్తున్నాం. ఏంటి సార్ కారణం ఏంటి అసలు? అంటే డయాబెటీస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్గా, అంటే ప్రతి ఫ్యామిలీలో కూడాను ఇద్దరు ముగ్గురు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు అది. సో ఎందుకంటే అంత ఎక్కువగా ప్రబలినటువంటి డిజార్డర్ అండి ఇది. యాక్చువల్గా ఇది ఒక మనం డిసీజ్ కామన్గా అనుకునేది కానీ, బట్ ఇది ఒక డిజార్డర్. అంటే మన బాడీలో రెగ్యులర్గా నడిచేటటువంటి ఆర్డర్గా వెళ్ళేటటువంటి ఒక సిస్టమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవడం వల్ల మనకి బ్లడ్లో ఉండేటటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అధికమైపోవడం జరుగుతూ ఉంటుంది. మనం తినేటటువంటి ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఏర్పడినటువంటి గ్లూకోజ్ అనేది రక్తంలోకి వచ్చిన తర్వాత ఆ రక్తం నుంచి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా, అన్ని సెల్స్ కూడా పంపించే విధానము ఇన్సులిన్ అనేటటువంటి ఒక హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ సక్రమమైన విధానంలో మన బాడీలో రిలీజ్ అవ్వాలి. అది కూడా పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలీజ్ అయ్యేటటువంటి ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేదంటే రిలీజ్ అవ్వడం పూర్తిగా లోపించడం కానీ జరిగినప్పుడు ఈ షుగర్ని క్యారీ చేసేటటువంటి పదార్థం అనేది ఉండదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అధికం అవడం జరుగుతూ ఉంటాయి. సో నార్మల్ కన్నా అధికంగా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉండడాన్ని మనం షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహం ఇట్లా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటామండి. సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ లోపము అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ హార్మోన్ లోపం అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలి. అంటే ఇది ఒకటి జన్యుపరమైనటువంటి కండిషన్స్, అంటే హెరిడిటరీగా వంశపారంపర్యంగా ఉండొచ్చు. రెండవది ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్, ప్రతి మనిషి యొక్క ఇండివిజువల్ లైఫ్ స్టైల్ మీద ఈ యొక్క డిజార్డర్ అనేది ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ప్రతి ఒడిదొడుకు కూడాను దీనికి దారితీసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అతి ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ అనేవి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, స్ట్రెస్ని ఎక్కువ కాలం క్యారీ చేస్తూ దాని అధీనంలోకి మనం వెళ్ళిపోయి పూర్తిగా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా మన మైండ్ తీసుకునే దానికన్నా ఎక్కువగా మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే గనక హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి వంశపారంపర్యంగా ఉన్నటువంటి బాడీకి టెండెన్సీస్ కొన్ని ఉంటాయి, మనకు పుట్టుకతోనే వచ్చేటువంటి టెండెన్సీస్ కొన్ని ఉంటాయి. అందులో డయాబెటీస్ ఒక టెండెన్సీ కనుక ఉంటే కనుక తొందరగా అది బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందిలో వంశపారంపర్యంగా తెలియదు, వాళ్ళకి అంటే ఉందా లేదని తెలియదు, వాళ్ళకి తెలిసినంత వరకు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళలో ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేవి, ఆ డిజార్డర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అతి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ హార్మోన్ లోపం అనేది చాలా ఇంపార్టెంట్ రూట్ కాజ్గా చెప్తామండి. వీటితో పాటుగా మన యొక్క లైఫ్ స్టైల్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ ఫ్యాక్టర్స్తో పాటుగా కొంతమంది సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. లేజీగా ఉండడం, బాగా అంటే పని ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, అధిక బరువు ఉండేటటువంటి వాళ్ళు, లేదంటే వేరే అదర్ డిసీజెస్ లైక్ ఏదైనా అంటే వేరే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఈ యొక్క డయాబెటీస్ అనేది అధికంగా కనిపించే అవకాశాలు మనం చూస్తూ ఉంటామండి. ఎస్ డాక్టర్. అయితే డయాబెటీస్ కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అసలు డయాబెటీస్ ఎన్ని రకాలు డాక్టర్? అంటే డయాబెటీస్లో ముఖ్యంగా చెప్పాలంటే 3 రకాలుగా చెప్తామండి. అందులో టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్లో అంటే ఇక్కడ డయాబెటీస్ మెలిటస్ అనేది షుగర్కి సంబంధించినటువంటి డిసీజ్ అండి. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని ఇంకోటి ఉంటుంది, అందులో కూడా లక్షణాలు ఉంటాయి కానీ షుగర్ లెవెల్స్ అయితే ఎక్కువ అవ్వు. అది కూడా వేరే హార్మోన్ యొక్క లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇది డయాబెటీస్ మెలిటస్లో ముఖ్యంగా మనం చెప్పుకునేవి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ మెలిటస్, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది. సో టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటే దీనిని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం, IDDM అని. సో ఇందులో పేరులోనే ఉన్నట్టు విధంగా ఇన్సులిన్ యొక్క డిపెండెన్సీలోకి బాడీ అనేది ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనకి బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది పూర్తిగా రాదు. సో దీనికి కారణం ఏంటి? ఇన్సులిన్ సెక్రీట్ చేసేటటువంటి సెల్స్ అనేవి డ్యామేజ్ అవడం జరుగుతుంది. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనేది, అంటే ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్లో ఉండే ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనే సెల్స్ అనేవి
పూర్తిగా డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి డ్యామేజ్ అవడం వల్ల ఇన్సులిన్ సెక్రేషన్ జరిగే అవకాశం పూర్తిగా ఉండదు. అలాంటప్పుడు బయట నుంచి ఇన్సులిన్ అడ్మినిస్టర్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులోనే బయటపడుతుందండి. చైల్డ్హుడ్ పుట్టినప్పటి నుంచి కానీ టీనేజ్ ఇంచుమించుగా దాటినంత వరకు కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని ఇంకొక రకంగా కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. సో పుట్టుకతో వచ్చేటటువంటి డయాబెటీస్ అనేది కొంతమంది పిల్లల్లో మనం చూస్తాం. పుట్టిన మేబీ 1 year లోపలనే షుగర్ బయటపడుతూ ఉంటుంది. కొంతమంది పుట్టిన తర్వాత షుగర్ బయటపడుతూ ఉంటుంది. చాలా కొంచెం రేర్గా ఉండొచ్చు కానీ బట్ ఇలాంటివన్నీ కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అంటే ఇలాంటి వాళ్ళకి కంటిన్యూ అవుతుందా డాక్టర్? పూర్తిగా నయం అవ్వదంటారా? అంటే వీళ్ళలో ముఖ్యంగా అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నయం అవడం అనేది లోపల జరిగే డ్యామేజ్ని ఆపగలిగామా లేదనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం ఇప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ జరగటం లేదు ఆ బాడీలో, మనం ఏం చేస్తున్నాం దానికంటే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తూ ఉన్నాం. ఎంత యూనిట్స్ అని ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే బాడీ లోపల ఇంటర్నల్ సిస్టమ్ అనేది ఎప్పటికీ నార్మల్ కాదు. ఆ సెల్ డ్యామేజ్ అనేది మన బాడీ ఆపలేదు. మనం దాన్ని ఆపే విధానంలో కూడా మెడిసిన్ మనం ఇవ్వటం లేదు. మనం చేసేది ఏంటంటే ఏదైతే లేదో దాన్ని బయట నుంచి ఇస్తూ ఉన్నాం. దానివల్ల న్యాచురల్గా ఉండే సిస్టమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతా, ఇంకా డ్యామేజ్ పెరుగుతూ డిపెండెన్సీ అనేది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే ఆ డ్యామేజ్ని ఆపగలిగే స్థితిలో ఉండేటటువంటి మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. డ్యామేజ్ ఆపగలిగితే కనుక నార్మల్గా ఉండే కొన్ని హెల్దీ సెల్స్ నుంచి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అది ఆ పర్టికులర్ ఆ బాడీకి ఇచ్చే మెడిసిన్స్ ఏ రకమైన మెడిసిన్ ఇస్తున్నాం, ఆ బాడీ యొక్క పూర్తి కాన్స్టిట్యూషన్కి సరిపడా మందు పడుతుందా లేదా, అది హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మేము ఎప్పుడు కూడా అంటే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ విధానంలోనే వెళ్తాం. సో ఆ బాడీకి సూటబుల్గా అయ్యి డిసీజ్ యొక్క టెండెన్సీని రన్ చేసేటటువంటి మెడిసిన్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక ఈ యొక్క ప్రాసెస్ని మనం డెఫినెట్గా అంటే డ్యామేజ్ని ఆపొచ్చు, హెల్దీ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది.